అందరికీ నమస్కారం. ఈ రోజు జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లో 2025 కి సంబంధించి ఫైనల్ విన్నర్ గా జమిక్ సిన్నర్ అంటే ఇటాలియన్ గ్రాండ్ ప్లేయర్ అన్నమాట. ఇతను జమిక్ సిన్నర్. సో ఇతను గెలుచుకోవడం ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలుచుకోవడం జరిగింది. సో ఇది అతనికి సెకండ్ టైం, అంటే 2024 లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలుచుకోవడం జరిగింది. మరియు ఇప్పుడు 2025 కూడా ఈ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గెలుచుకోవడం జరిగింది అనమాట. టోటల్ గా అతనికి 3 గ్రాండ్ స్లామ్స్ అనమాట. ఒకటి 2024 యుఎస్ ఓపెన్ టెన్నిస్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన 4 గ్రాండ్ స్లామ్ లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అనేది ఒకటి. సో అత్యంత ఖరీదైన గేమ్ గా ఈ ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ ను ఓపెన్ టెన్నిస్ ను భావిస్తారు. దాదాపు 22 కోట్ల దాకా ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఇతనే లిఫ్ట్ చేస్తున్నాడు. ఇతను జమిక్ సిన్నర్, ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. సో ఇతను ఫైనల్ మ్యాచ్ ఎవరితో ఆడిండంటే అలెగ్జాండర్ జిబ్రీతో ఆడిండు. అలెగ్జాండర్ జిబ్రీ అంటే అతను జర్మన్ ప్లేయర్ అన్నమాట. జర్మన్ ప్లేయర్. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇతని ర్యాంకింగ్ వచ్చేసి ఏటీపీ, అంటే ఏటీపీ ర్యాంకింగ్ ప్రకారం ఇతను దాదాపు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇతనేమో అలెగ్జాండర్ జిబ్రూ, ఇతను సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఇతను ఓడిపోవడం జరిగింది. సో జమిక్ సిన్నర్ గెలవడం జరిగింది. సో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ మెల్బోర్న్ సిటీలో జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇది గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అనేది జరుగుతుంది. సో జనరల్ గా యుఎస్ ఓపెన్ టెన్నిస్ అయినా, మరియు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అయినా, మరియు వింబుల్టన్ ఓపెన్ టెన్నిస్ అయినా, సో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ అయినా, ఈ 4 ఓపెన్ టెన్నిస్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఇవి ఆ దేశాలు కండక్ట్ చేస్తుంటాయి. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ లో చాలా ఉత్కంఠభరితంగా చాలా జరిగినాయి. ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే క్వార్టర్ ఫైనల్ లోనే అలక్రాజ్, అంటే ఇప్పుడు స్పానిష్ టెన్నిస్ ప్లేయర్, మరియు జోకోవిచ్ సెర్బియన్ టెన్నిస్ ప్లేయర్ పోటీ పడడం జరిగింది. సో అందులో జోకోవిచ్ గెలిచినా కానీ సెమీస్ లో అతనికి గాయం వల్ల ఈ టోర్నీ నుంచి వైదొలగడం జరిగింది. సో అందువల్ల యాక్చువల్లీ అతను 24 గ్రాండ్ స్లామ్స్ విన్ అయ్యిండు. సో ఇదొకటి విన్ అయితే ప్రపంచంలోనే అతి ఎక్కువ గ్రాండ్ స్లామ్స్ విన్ అయిన ప్లేయర్ గా చరిత్ర పుటల్లో రికార్డులకు ఎక్కేవాడు. కానీ జస్ట్ అసలు అతనికి ఏంటంటే గాయం వల్ల ఆ టోర్నీ నుంచి జోకోవిచ్ ఈ టోర్నీ నుంచి వైదొలగడం జరిగిందనమాట. సో ఎనీవే, సో తర్వాత ఇప్పుడు ఇతను జమిక్ సిన్నర్, సో ఇటాలియన్ ప్లేయర్, ఇది సెకండ్ కన్సిక్యూటివ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ విన్నర్. సో ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో ఈ గ్రాండ్ స్లామ్స్ అనేది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలు. యాక్చువల్ ఏంటంటే టెన్నిస్ అనేది ఇండియాకు చాలా తక్కువగా మనం చూస్తాం, కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో చాలా మటుకు టెన్నిస్ ను చాలా క్లాస్ గేమ్ గా పరిగణిస్తారనమాట. సో ఈ జమిక్ సిన్నర్ కు సో కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.